నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. అది నీరు దోశ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బియ్యాన్ని నైట్ మొత్తం నానబెట్టుకోండి వాటర్ వేసుకొని. ఆ నెక్స్ట్ డే బియ్యాన్ని కడుక్కి అందులోకి 1 కప్పు మీరు కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా వస్తాయి ఈ దోశలు అనేవి. గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని రవ్వ దోశకి ఏ విధంగా అయితే పల్చగా మనము బ్యాటర్ని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. వాటర్ వేసుకొని రవ్వ దోశ మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత పెనం పెట్టుకొని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోండి ముందుగా. ఆ తర్వాత పల్చగా చేసుకున్న బ్యాటర్ని పై తేట మాత్రమే వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పై తేట మాత్రమే వేసుకోండి. రవ్వ దోశకి ఏ విధంగా అయితే మీరు వేస్తారో ఆ విధంగా వేసుకోండి. ఎక్కడైనా గ్యాప్స్ వస్తే ఫిల్ చేసుకోండి. పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎంతో పట్టదండి. మనకి దోశ అయినట్టు ఈ విధంగా తెలుస్తుందండి. చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో దోశలు అనేవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తింటారండి ఈ దోశలు అనేది. మళ్ళీ ఇంకో దోశ వేద్దాము. మళ్ళీ ఆ బ్యాటర్ని కలుపుకొని పై తేటను మాత్రమే రవ్వ దోశ మాదిరిగా వేసుకోండి. ఎక్కడైనా గ్యాప్స్ వస్తే ఫిల్ చేసుకొని పైన ఆయిల్ వేసుకోండి. ఈ దోశ టమాటా చట్నీ, కోకోనట్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశలు అనేది. చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.